మహారాష్ట్రలోని బత్తీసిరాల గ్రామంలో జరిగే ఈ నాగపంచమి వేడుకలు అంతర్జాతీయంగా పేరు పొందిన వేడుకలు అంటండి ఇవి. వీటికి వెనుక చాలా హిస్టరీ ఉంది. 10వ శతాబ్దంలో కాలం నాటిది అప్పటి నుంచి చేస్తున్నారంటండి ఇది. ఈయన శివాజీ గారు, మహారాజా శివాజీ గారు 32 గ్రామాలకి కలిపి ఈ నాగపంచమి వేడుకలు జరిపించేవాళ్ళంట. గోరక్షక నాథ్ అనే ఆయన ఇక్కడ నాగపంచమి వేడుకలు జరిపించడం మొదలుపెట్టి, ఈ గోరక్షక నాథ్ అనే ఆయన నాగపంచమి రోజున ఒక ఆవిడింటికి భిక్షకు వచ్చారంట. భిక్షకు వస్తే ఆమె నాగేంద్రుడికి పూజ చేస్తూ ఉందంట. ఆయన భిక్ష లేట్ అయ్యేసరికి తర్వాత ఆమె బయటకు వచ్చి భిక్ష వేసి, స్వామి నేను ఇలా మట్టి విగ్రహము నాగేంద్ర స్వామికి పూజ చేస్తున్నానని చెప్పిందంట. అయితే నువ్వు నిజమైన పాముకు పూజ చేస్తావని అడిగి అప్పటికప్పుడు పాముని రప్పించి పూజ చేయించాడంట. అప్పటి నుంచి అక్కడ ఈ నాగపంచమి వేడుకలు జరుగుతూ ఉన్నాయని చెప్తున్నారు. ఈ పండుగ యొక్క విశేషం ఏంటంటే, ఈ నాగపంచమి వేడుక వచ్చే ముందు కొద్ది రోజుల ముందే చుట్టుపక్కల గ్రామాల్లో లేదా అడవుల్లో ఉన్నటువంటి పాములన్నింటినీ పట్టుకొని వచ్చి వాటిని కుండలో పెడతారంట. కుండలో పెట్టి వాటికి ఆహారంగా ఎలుకల్ని, చిన్న చిన్న జంతువుల్ని ఆహారంగా వేస్తారంట. తర్వాత వీటిని పాముల్ని తీసుకొని నాగపంచమి రోజున వీళ్ళు పాముల్ని పట్టుకొని ఊరేగిస్తూ ఒక వేడుకలాగా జరుపుకుంటారంటండి. సరే, కొద్ది రోజులు అయిన తర్వాత 2025-24 ఆ ప్రాంతాల్లో గవర్నమెంట్ వాళ్ళు జంతువుల్ని హింసించడం కరెక్ట్ కాదని దీన్ని నిషేధించారంట. అయినా కానీ అప్పుడప్పుడు ఈ నాగపంచమి వేడుకలు జరుపుతూ ఉన్నారు. ఈ పంచమి వేడుకలు ఏమో కానీ నాకు ఒళ్ళు జలతరించిందండి. అన్ని పాములను ఒక్కసారి చూడంగానే భయం వేసింది. వాళ్ళు ఆ పాముల్ని పట్టుకొని, చిన్నపిల్లలు కూడా అండి, పట్టుకొని అలా ఊరేగిస్తూ అలా వెళ్తుంటే నాకు మాత్రం అదొక రకంగా అనిపించిందండి. మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి.